నథింగ్ టు వరీ, జస్ట్ ఇట్స్ ఎ మైల్డ్ అటాక్. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా? లేదు సార్. బ్లాక్స్ ఉన్న ఏమన్నా డౌట్? ఎనీహో రేపు ఒకసారి యాంజియోగ్రామ్ చేద్దాం. ఓకే అలాగే. రైట్. హలో శ్వేత, హౌ ఆర్ యు? ఫైన్ అంకుల్. ఏంటి ఇలా వచ్చావు? 21st లిల్లీ బర్త్డే, మీరు తప్పకుండా రావాలి. డెఫినెట్లీ, తప్పకుండా. అంకుల్ ఇప్పుడు మాట్లాడి వెళ్ళాడే, అతనికి ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం అతనికి కాదు, వాళ్ళ అమ్మకి మైల్డ్ హార్ట్ అటాక్. రేయ్ బాలుగా, దొరికిపోయినవరా? నీ గురించి అన్నకు తెలిసిపోయింది. దాసన రమ్మంటుండు, బయలుదేరు. నడు. మీరందరూ బయట పడరా. మీరు కూడా ఏమ్రా, నీకెవ్వరు లేరా? లేరన్నా. అమ్మ మర్చిపోయినావురా, ఈ రోజు అమ్మ తద్దినం. తద్దినం నాకు తెలుసన్నా, అందుకే పొద్దున్నే గుళ్ళు అమ్మ పేరు మీద పూజ కూడా చేయించి వచ్చాను. చూడన్నా కుంకుమ. అన్నా వద్దన్నా, అమ్మ ఆత్మశాంతి కోసం ఈ రోజు మనం తాగద్దన్నా. గట్లనుకు తమ్మి, ఎందుకన్నా? అమ్మకు మందంటే ప్రాణం. అమ్మకు ఇంటికన్నా కళ్ళు కాంపౌండ్ అంటేనే చాలా ఇష్టం. ఎప్పుడు గాడే ఉంటుండే. నిన్ను కలవనికి ఢిల్లీ నుంచి ఎవడో కిరణ్ సెట్ వచ్చిండు. అన్న నేను బయలుదేరుతానన్నా. నువ్వు ఆగుతమ్మి. నమస్తే సాబ్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు. ఈయన మన తమ్ముని లెక్కలే. నువ్వు వచ్చిన పని ఏందో చెప్పు. ఏం లేదు సాబ్, మహంకాళి మార్కెట్ అమ్మకానికి ఉందన్నారు. నాయుడమ్మ మీరు ఎంత చెప్తే అంతని తెలిసింది. మీరే ఎలాగైనా డీల్ చేసి నాకు ఈ సహాయం చెయ్యాలి. సర్లే, నాయుడమ్మ దుబాయ్ నుంచి రాగానే నేను మాట్లాడతానులే. నువ్వు మంచిది సాబ్, వెళ్ళొస్తాను. इस आदमी को मैंने कहा देखा, గుర్తుకొచ్చిందా? మర్చిపో. నా గురించి చెప్తావా? నేనేంటో తెలుసుగా. ఇంకోసారి ఏరియాలో కనిపించావు పో. అమ్మకి ఎలా ఉంది? అత్తయ్య పర్లేదునా? అక్కడికి వెళ్లకుండా ఉండలేకపోయాను. అర్థం చేసుకోగలనమ్మా, కానీ కొన్నాళ్ళు ఆగాలి. తప్పదు. వదినా ఏంటి అని? మన చెర్రీ ఫ్రెండ్ లిల్లీ అంటే శ్వేత లేదు, వాళ్ళ అంకలే ఈ హాస్పిటల్ చీఫ్ అట. 3 సార్లు వచ్చి చూసెళ్లారు. విఐపీలా చూసుకుంటున్నారు. హాయ్ బాలు, నేను చెప్తుంది ఈ అమ్మాయి గురించే, శ్వేత. హలో. హలో ఆంటీ ఎలా ఉంది? పర్వాలేదమ్మా. యాక్చువల్లీ సడన్ గా ఈవిని చూశాను, ఎక్కడో చూసినట్టుంది అని ఆలోచిస్తుంటే చెర్రీ జ్ఞాపకం వచ్చాడు. అచ్చా అమ్మ పోలికే. ఈవిడ చెర్రీ వాళ్ళ అమ్మాయి నాన్న ఎంక్వైరీ చేస్తే అసలు విషయం తెలిసింది. మీరేం కంగారు పడకండి ఆంటీ, ఇక్కడ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వేం చేస్తున్నావు? విజువల్ కమ్యూనికేషన్ చేశాను. ఫర్దర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్దాం అనుకున్నాను, కానీ అయిన వాళ్ళందరినీ వదిలి అంత దూరం వెళ్ళడం ఎందుకని మానేశాను. అమ్మా, నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను. ఉంటానండి, బాయ్. ఎక్స్క్యూజ్ మీ. సారీ. దేనికి? మీ ఫోన్ పగలగొట్టినందుకు. ఆ తర్వాత చాలా ఫీల్ అయ్యాను. కావాలంటే మా లిల్లీని అడగండి. నాకేం తెలుసు? యాక్చువల్లీ దానికి కూడా తెలీదు, అంత ఫీల్ అయ్యాను. ఆ రోజు నుంచి ఏదే పగలగొట్టడం లేదు. ఆఖరికి ఆమ్లెట్ తినడం కూడా మానేశాను. ఎందుకని అడగచ్చుగా. ఎందుకు? గుడ్డు పగలగొట్టాలి కదండి. బాయ్. బాలు, నీకు విషయం చెప్తే షాక్ అయిపోతావు. వద్దులే, చెప్పుకో. నువ్వు వద్దనే సరే నేను చెప్తాను.
మన శ్వేత ఉంది కదా తన లవ్ చేస్తాను తెలుసా? ఆ. ఏంటి మాట పడిపోయింది? ఇంకో విషయం తెలిస్తే మనిషి కూడా పడిపోతావు. 25,000 అడ్వాన్స్ కూడా ఇచ్చిందమ్మా. ఏంటి ప్రేమించమనా? అదే మరి అడగానే ఉంటాయి. ప్రేమించమని ఎవరిని ఇస్తారా? అలా స్టార్ హోటల్ కి పూలు సప్లై చేయమని ఇచ్చింది. ఆ డబ్బులు తిరిగిచ్చే. యా జలసయ్యా? చెప్తున్నాను కదా తిరిగిచ్చేసాయి. ఎందుకు తిరిగి ఇచ్చేయాలి? తప్పేంటి? ఏ మీ కాంట్రాక్ట్ ఇవ్వకూడదా? భలే చెప్పారండి. నువ్వు మూస్తావా? చెప్పండి, అడ్వాన్స్ ఎందుకు తిరిగి ఇచ్చేయాలి? నువ్వు మరీ అడ్వాన్స్ అయిపోతున్నావని. అంటే మీ ఉద్దేశం నేను ఇదంతా మిమ్మల్ని పటాయించడం కోసం చేస్తున్నానునా? ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను. హ, ఈ సిటీలో మీకన్నా పెద్ద మగాడే లేడనుకుంటున్నారా? నాకేం అవసరం లేదు. నేను ఒక్క చిటికేస్తే చాలు 100 మంది లైన్ లో ఉంటారు. నువ్వేంటి అలా ఉన్నావు? అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసి నాకు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చావు. అమ్మాయి వచ్చింది నా కోసం. ఎస్, అసలు నేను వచ్చింది మీకోసం. ఈ సిటీలో మీకన్నా పెద్ద మగాడెవరూ లేరు. చాలా ఐ లవ్ యూ. ఒక అమ్మాయిని నేను సిగ్గు విడిచి అడుగుతుంటే మాట్లాడవేంటి? అసలు నాకేం తక్కువ? నీకు నా గురించి తెలీదు. ఈ కనిపించే ఆటపాట బయటికి గాని లోపల లేదు. నేను నిన్ను ప్రేమించడం లేదు. ఒకవేళ నాకు తెలియకుండా నేను నీకు అలాంటి ఫీలింగ్స్ కలగజేస్తుంటే దానికి నన్ను క్షమించు. పాపం అమ్మాయి. ఏంట్రా పాపం, మనం వచ్చిన పని మర్చిపోయావా? బాలు, మళ్ళీ పెయిన్ వచ్చిందా? ఆ పెయిన్ రాకూడదు బాలు. పద హాస్పిటల్కి వెళ్దాం. ఇప్పుడు హాస్పిటల్ ముఖ్యం కాదురా. అంత నొప్పి వస్తుంటే హాస్పిటల్ ముఖ్యం కాదంటావేంటి? పద. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో అది పూర్తి చేయాల్సిన టైం వచ్చింది. చూడగానే తెలుస్తుంది. ఇదా రమణగాడి పని అయ్యి ఉంటుంది. రా. బాలు, నువ్వు రామ్మా. నువ్వు నాకు పునర్జన్మనిచ్చావు. నా తృప్తి కోసం నువ్వు ఈ డ్రింక్ తీసుకో. పర్లేదండి. పర్లేదు సార్. తీసుకో బాలు. పర్లేదు సార్. తీసుకో బాబు. నువ్వు దుబాయ్ వెళ్ళిన పని ఏమైంది? అమ్మేశారా? మహంకాళి మార్కెట్ మొత్తం అమ్మేశాను. 200 కోట్లకి. కొన్నదెవరో తెలుసా? ఖాన్. ఖాన్? ఢిల్లీ అండర్ వరల్డ్ డాన్ ఖాన్. వాడు తిహార్ జైల్లో కదా ఉన్నాడు. బెయిల్లో వచ్చి దుబాయ్ వెళ్ళాడు. పాస్పోర్ట్ ఎలా వచ్చింది? అదేరా ఖాన్ అంటే. దుబాయ్ లో చిన్న సామ్రాజ్యమే ఉంది. ఖాన్ ముందు మనమంతా బచ్చాగాళ్ళం. మరి మహంకాళి మార్కెట్ ఎందుకు? పుట్టిన ఊరు ఖాన్ది హైదరాబాదే. మహంకాళి మార్కెట్ మొత్తాన్ని పగలగొట్టేసి ఒక పెద్ద ఫ్యాక్టరీ కట్టాలని చూస్తున్నాడు. జాగ్రత్త నాయుడమ్మ, అలాంటి వాళ్లతో ఫ్రెండ్షిప్ అంత మంచిది కాదు. వెరీ డేంజరస్. కామెడీగా నాకు సలహాలు ఇవ్వటం మానేసి సీరియస్ గా కారులో బాంబు పెట్టింది ఎవరో చూడు. అన్నా, 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 అన్నా. ఏంటి బాలు? అన్నా, ఈరోజు పేపర్ చూసావా అన్నా?
ఎవరో రాజేశ్వరి అంటనా రేపు మహంకాళి మార్కెట్ స్థలం అందరికి రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి ప్రకటన ఇచ్చింది. రాజేశ్వరి మళ్ళీ ఊళ్ళోకి వచ్చిందా? నారాయణ, పేపర్ చూసావా? చూశాను. ఏంటిదంతా? నువ్వేం భయపడకు. ఆ డాక్యుమెంట్స్ నీ దగ్గర ఉన్నంత వరకు ఎవరేం చేయలేరు. సర్లే. అన్నా మీరేమనుకున్నంటే ఒక మాట చెప్తాను. ఏంటది? నెల రోజులుగా మీరు ఊళ్ళో లేరు. మీరు ఊళ్ళో లేని నెల రోజుల్లో ఏమేమో జరిగినాయి. మీరు ఊర్లోకి రాగానే మీ కారుకి ఎవరో బాంబు పెట్టారు. ఇప్పుడు రాజేశ్వరీదేవి పేరు మీద ఎవరో ప్రకటన ఇచ్చారు. వీటన్నిటిని బట్టి చూస్తుంటే డాక్యుమెంట్ సేఫ్ గా ఉన్నాయో లేదో నేను చెప్పిన చిన్న డౌట్ గా ఉందన్నా. పైగా కొన్నది ఖాన్ అన్నారు. అండ్ చాలా డేంజరస్ మనిషిని డీసీపీ గారు కూడా చెప్పారు. ఒకసారి డాక్యుమెంట్ సేఫ్ గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకున్నా. ఎవరు లోపలికి రాకుండా చూసుకో. అలాగేనా? హలో, లైన్లో ఎవరు లేరే? మోగిందన్నా. సర్లే, నేను చూసుకుంటాను. నువ్వు బయటికి వెళ్ళా. నారాయణ, నాయుడమ్మ, ఆ బాలుగాడు ఎక్కడ? ఎందుకు? వాడితో జాగ్రత్తగా ఉండు. నీ కారులో బాంబు పెట్టింది వాడే. ఇప్పుడే ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది.